దేవుని యొక్క దాసుడి ద్వారా మనం వింటూ వచ్చినాం. ఏదైనా ఒకరు ఎవరినైనా ఏదైనా అన్నప్పుడు వెంటనే బాధ పెట్టుకుంటాం, వారితో మనం మాట్లాడలేము. అయితే దేవుని యొక్క వాక్యం వెలుగులో మనము ఏదైనా సందర్భం ఉన్నప్పుడు మనం ఎక్కడికి పోవాలి చెప్పండి? వాక్యంలో నుండి మనం ఎక్కడ ఏమి అన్నాం? మనము దేవుని సన్నిధికి మనము ఆ సమస్యను మనము తీసుకుని వెళ్ళాలనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం వింటూ వచ్చాం. నిజమే, అన్నయ్య గారు దేవుని యొక్క దాసుడు చెప్పినటువంటి రీతిగా ఆలోచించినప్పుడు మరి ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండదు. ఏదైనా అన్నప్పుడు ఓర్చుకునేటువంటి ఓర్పు మనకి ఉండదు. మరి ఎట్లా ఓర్చుకోకపోతే ఎట్లా? ఈ శ్రమలన్నీ కూడా మనం ఓర్చుకుంటూ దేవుని యొక్క సేవ మనము చేసేవారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మనము హెచ్చరిక చేయబడుతూ ఉంటూ ఉన్నాము. మరి అలాగనే మరి ప్రభు చిత్తమైతే నెక్స్ట్ మంత్ మరి ఏప్రిల్ 8వ తారీఖున మరి భీమవరంలో ఎబ్రోన్ ప్రార్థనా మందిరంలో ఉన్నటువంటి దేవుని దాసులు ప్రసాద్ గారు, మరి ఆ తమ్ముడు జెరూసలేం మినిస్ట్రీ ద్వారా సువార్త ఎబ్రోన్లో భీమవరం పట్టణంలో ప్రకటించాలి. తమ్ముడు ఆ డేట్ కూడా నేను చెప్పను, మీరే చెప్పండి అని నా మీదే పెట్టేశాడు ఆయన. అలా కదన్నా, మీరు ప్రార్థన చేసి చెప్పండి. లేదు తమ్ముడు, నువ్వే ప్రార్థన చేసి నాకు చెప్పండి, దాని ప్రకారంగా ఆ డేట్కి నేను ప్రిపేర్ అవుతాను అనడం జరిగింది. దాని ప్రకారంగా నేను కూడా ప్రభు యొక్క పాదాలు పట్టుకుని దేవుని యొక్క సముఖంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచన, తలంపు, మరి ఏప్రిల్ 8వ తారీఖున ప్రభు నాకు సమాధానం ఇచ్చినాడు. ప్రభు చిత్తమైతే జెరూసలేం మినిస్ట్రీలో ఉన్నటువంటి సేవకులంతా కూడా పిలువబడతా ఉన్నారు. సేవకులతో పాటు బాధ్యత గల సహోదరులు పిలువబడతా ఉన్నారు. గమనించండి, వారితో పాటు కూడా మరి విశ్వాసులు కూడా పిలువబడతా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఎంతో చక్కటి సమయాన్ని ప్రభు మనకి బెరాకా ప్రార్థనా మందిరంలో ఎంతో చక్కటి సమయాన్ని ప్రభు మనకి ఇచ్చినాడు. వ్యక్తిగతంగా నేను ప్రభుని హెచ్చిస్తూ ఉంటూ ఉన్నాను. మరి తమ్ముడితో నేను చెప్పాను 8 గంటలకల్లా బెరాకా ప్రార్థనా మందిరానికి వస్తానంటే ప్రభువు నన్ను నాతో పాటు వెహికల్ని కూడా 8 గంటలకి నేను రావడం జరిగింది. 8 గంటల నుండి ఇంతవరకు కూడా ఒక నిమిషం కూడా ఎక్కడ నేను కూర్చోలేదండి. ఎందుకు చెప్తా ఉన్నారంటే దేవుడు మన మధ్యలోనికి ఆయన రావాలి, ఆయన చేత మనం నడిపించబడాలి, ఆయన ద్వారా మనం ప్రోత్సహించబడాలి, ఆయన ద్వారా మనం బలపరచబడాలి, ఆయన ద్వారా మనము స్థిరపరచబడాలి అనేటువంటి ఆ కోరిక ప్రభు నాలో పెట్టినాడు. కాబట్టి ప్రభు చిత్తమైతే చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన, మరి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 8వ తారీఖున భీమవరం అక్కడ ఎబ్రోన్ ప్రార్థనా మందిరం ఉంది, బ్యాంక్ కాలనీ, స్టీవెన్ అన్న గారి ఇంటి దగ్గరే. అక్కడికి మనం ఉదయం 8 గంటలకి మనం చేరుకోవాలి. ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు బహిరంగ సువార్త దండయాత్ర మనం కలిగి ఉంటాము. తదుపరి 12-2 మధ్యలో లంచ్ బ్రేకు స్థానిక సంఘము అక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నారు.
వచ్చేటువంటి సేవకులైనటువంటి వారికి, విశ్వాసులైనటువంటి వారికి, బాధ్యత గల సహోదరులందరూ కూడా మరి అక్కడ స్థానిక సంఘము భరిస్తూ ఉంటూ ఉన్నారు. అదైన తర్వాత 2 గంటలకి యథావిధిగా దైవదాసుల ప్రార్థన కూడుకుంటుంది. ప్రభు చిత్తమైతే 4 గంటలకి మనము డిస్పర్స్ అవుతాం అన్నమాట. కాబట్టి ఎవరు కూడా మరి ఆబ్సెంట్ అవ్వకండి. మీతో పాటు ఉన్నటువంటి మీ సంఘస్థులను తీసుకురండి, మీతో పాటు ఉన్నటువంటి ఆ బాధ్యత సహోదరులను తీసుకురండి. ఆ విషయాన్ని జెరూసలేము మినిస్ట్రీ ద్వారా మీరంతా కూడా పిలువబడతా ఉన్నారు. అలాగనే మరి ఈరోజు ఉదయము సువార్త ముగించుకొని మనం తిరిగి వస్తామంటే పోలీసు వారు వచ్చారు. ఆ రోజు ఆది అపోస్తలుల దినాల్లో ఏ రీతికైతే పౌలు బర్నబా పరిచయం చేసినప్పుడు మీరు ఈ నామమున మీరు ప్రకటించకూడదని చెప్పి వారిని విడుదల చేశారు. ఈరోజు కూడా అదే జరిగింది. ఇంకా మీరు మైక్లో అనౌన్స్మెంట్ చేయటం కానీ చేయకండి, వెళ్ళిపోండి అని చెప్పేసి ఒక బెదిరి పెట్టారన్నమాట మనకి. అప్పటికే అవసరం పని, అప్పటికే సువార్త మనం ముగించేసాం. ఫుల్ టైం 100కు 100 దేవుడు జరిగించేశాడు. కాబట్టి ఈరోజు చివరిగా తమ్ముడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఇవ్వబడుతుంది. ఆయన ఏ రకంగా పంచుకుంటాడో మీకు అర్థమవుతుంది, నీకు చెప్పనవసరం లేదు.